హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ కొనొచ్చా లేదనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి. ఇది మంత్ క్యాండిల్ తీసాను, చూడండి. మంత్ క్యాండిల్లోని ఇది 2000 ఏప్రిల్ 20, ఇది 38 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు వెళ్ళింది నియర్లీ. ఇది 2 మే 2024. ఇది మంచి గ్రోత్ ఉన్నదండి, మంచి ఫండమెంటల్ ఉన్నది. ఇది నేషనల్ బ్యాంక్ అండి. ఓకే అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా కింద డిప్ వచ్చేది అక్కడ యాడ్ చేసుకోవచ్చా, దీని టార్గెట్ అంతా, దీనికోసం చిన్న విశ్లేషణ చేద్దాం. అవునండి. ఇప్పుడు డే క్యాండిల్లోకి వెళ్దాం. డే క్యాండిల్ ఇవ్వండి. ఇది ఇక్కడ కూడాను 236 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 236 వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 236, ఇది 236 నుంచి సపోర్ట్ తీసుకొని ఆల్వేస్ ఐ అనేది టచ్ అవుతూనే ఉన్నది. ఓకే అండి. ఇవ్వండి. ఇక్కడ కూడాను 236 దగ్గర తీసుకొని సపోర్ట్ 290 వరకు వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యింది. మార్కెట్ కూడా కొద్ది కరెక్షన్ ఉండడం వల్ల ఇవ్వండి డౌన్ ఫాల్ అయ్యింది. మళ్ళీ కూడాను రీసెంట్ లో అనేది 218 290 వరకు వచ్చింది. అక్కడ నుంచి 236 ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొనొచ్చా, ఇక్కడ హ్యాపీగా కొనొచ్చండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. మంచి షార్ట్ టర్మ్ కోసం అయితే మినిమం టార్గెట్ అనేది 300, మాక్సిమం టార్గెట్ అనేది 350 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి. ఇక్కడ ఎక్కడ కొనొచ్చు ఇవ్వండి. ఇది 236 దగ్గర బై చేయొచ్చు అండి. మళ్ళీ ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇది 215 కానీ లేకపోతే 218 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది ఇవ్వండి, ఈ టార్గెట్ ఇవ్వండి, ఈ టార్గెట్ ఆల్వేస్ ఐ అనేది 300 ప్లస్ 350 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి. నేను ఒకసారి ట్రై చేసుకుందామా, ఇది ఎలాగ వచ్చింది, ఏంటి దీని ఫండమెంటల్ ఏంటి, దీని బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ అవ్వండి. ఈ ఛానల్ ఫాలో అవుతే ఇది ఎందుకు పెరిగింది, ఎందుకు పెరుగుతుంది అనేది గురించి కూడా విశ్లేషణ చేద్దాం. ఓకే అండి. ఒకసారి టైప్ చేసుకుందాం. బ్యాంక్ బరోడా బై ఎట్ 236, add more 218, target 300 and 350. ఓకే అండి. ఇప్పుడైతే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసేయడానికి మంచి ఛాన్సెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.